విశాఖలోని గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే దానికి సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. మొత్తం రానున్న 5 ఏళ్లలో కూడా 1,33,000 కోట్ల రూపాయలు గూగుల్ అయితే గనక ఏపీలో పెట్టుబడులు పెట్టనుంది. మొత్తం 1000 మెగావాట్ల ఈ యొక్క డేటా సెంటర్ అయితే గనక ఏర్పాటు చేయనుంది గూగుల్. ఇప్పటికే దీనికోసం అనువైన ప్రాంతం, ఈ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి విశాఖలో ఏ ప్రాంతం అయితే అనువుగా ఉందని చెప్పేసి అక్కడ గూగుల్ డేటాకు సంబంధించి గూగుల్ సంస్థకు సంబంధించిన అధికారులు, అదే విధంగా ఇక్కడ లోకల్ మా ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు అందరూ కూడా స్థలాన్ని అయితే అన్వేషిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఓ 3 స్థలాలు అయితే గనక ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా తుర్లవాడ ఒకటి, అలాగే ముడసర్లోవ రెండో ప్రాంతం, నెక్స్ట్ అనకాపల్లి జిల్లాకు సంబంధించి రాంబెల్లి భూములను కూడా ప్రభుత్వం అయితే గనక కేటాయించనుందని చెప్తున్నారు. ఇందులో ఏ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ ముందుకు ప్రారంభించడానికి అనుకూలంగా ఉందని చెప్పేసి గూగుల్ సంస్థ ప్రతినిధులు, అలాగే విశాఖ కలెక్టర్, మిగతా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ప్రస్తుతం అయితే కనుక అన్వేషిస్తున్నారు. ఏ ప్రాంతం కరెక్ట్ గా ఉంటుంది ఏంటి అనేది అయితే చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే గూగుల్ డేటా సెంటర్ తుర్లవాడ ప్రాంతంలోనే పనులు ప్రారంభించేందుకు అవకాశం ఉందని అయితే ముందుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కేటాయించిన భూములకు సంబంధించి చూస్తే కనుక తుర్లవాడలో అయితే ఎటువంటి ఆటంకం లేదు, కానీ ముడసర్లో వద్ద గూగుల్ సంస్థ కోసం కేటాయించే భూములన్నీ కూడా సింహాచలం ఆలయం, దేవస్థానం ఆలయానికి సంబంధించిన భూములే ఉండడంతో ఇప్పుడు ఎండోమెంట్ దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ దేవస్థానం దగ్గర నుంచి పర్మిషన్లు అవి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. దాని ప్రొసీడింగ్స్ వేరే ఉంటాయి. ఇక మిగిలిన రాంబల్లిలో భూములు, అనకాపల్లి జిల్లా రాంబల్లిలో భూములు కనుక చూసినట్లయితే నౌకాదళం, విశాఖ నేవీకి సంబంధించి వాటి ఆధీనంలో ఉన్నాయని చెప్తున్నారు. ఆ కేంద్రానికి సమీపంలో, వాటి ఆధీనంలో కాదు, నౌకాదళానికి కేంద్రానికి సంబంధించి ఆ దగ్గరలో ఉన్నాయి. సో ఆ సెంటర్ అక్కడి నుంచి కూడా ప్రత్యేకంగా కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా లేట్ అవి లేకుండా ప్రస్తుతం రెడీగా తుర్లవాడ దగ్గర భూములు ఉండడంతో అక్కడే గూగుల్ డేటా సెంటర్ పనులు అయితే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు.